ఇవాళ ప్రధానంగా యువతరం తెలుసుకోవలసిన విషయం, నేర్చుకోవలసిన విషయం, దేశాన్ని గురించి ఆలోచించాలి, దేహాన్ని గురించి ఆలోచించడం కంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేని పల్లెటూళ్ళలో కూడా 4 బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి. ఇవాళ మన దేహాభిమానం అంత పెరిగిపోయింది బాగా. కాస్త ఇక్కడ ముడత రాగానే కంగారు, వెంట్రుకలు తెల్లబడగానే కంగారు. కానీ దేశం ముసలిదైపోయినా, దేశం మొతకదైపోయినా, దేశంలో స్వార్థపరులు పెరిగినా, దేశంలో అవినీతి పరులు పెరిగినా మనం పట్టించుకో, మనకేం అక్కర్లా, అవన్నీ ఎవరో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చూసుకుంటారు అని ఆలోచన చేస్తాం. ఈ ఆలోచన నుంచి జాతిని మరల్చి ఈ దేశమంతా ఒక్కటి, దేశం గురించి ఆలోచించడం చెప్పడానికి ఇవాళ భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. హారతి కర్పూరంతో ఇస్తారు. కర్పూరం యొక్క లక్షణం తెలిస్తే హారతి ఏమిటో తెలుస్తుంది. దీపం పెడితే ప్రమిద అలాగే ఉంటుంది, నూనె జిడ్డుగా ఇంకా కొంత మిగులుతుంది, దీపం కొండెక్కినా సరే. ఒత్తి ఎంతో కొంత ఉంటుంది, చివరికి కొడిగట్టుకుపోయినా సరే. ఎంతో కొంత గుర్తింపు, స్మృతి చిహ్నాలు ఉంటాయి దీపానికి సంబంధించి. విద్యుత్ బల్బు వెలక్కపోయినా బల్బు అలాగే ఉంటుంది. ఏ దీపం పెట్టినా దీపం కొంత మిగిలి ఉంటుంది. కర్పూర హారతిలో ప్రత్యేకత ఏమిటంటే కర్పూరం పూర్తిగా కరిగిపోయి ప్రకృతిలో లీనమైపోతుంది. భారతమాత విషయంలో మనం పూర్తిగా కరిగిపోయి దేశ సేవలో లీనం కావలసినటువంటి అవసరం ఉంది. అది తెలియజేయడానికి కర్పూర హారతి. గాలి గడ్డగడితే కర్పూరంగా మారుతుంది. చాలామందికి తెలుసో తెలియదు. కర్పూరం ఎక్కడ ప్రత్యేకించి పుట్టదు, గాలి గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో గడ్డగట్టి కర్పూరంగా మారుతుంది. దాన్నే సేకరిస్తారు. అందుకే దాన్ని ఎప్పుడు గాలి సోకినటువంటి డబ్బాల్లో పెడతారు ప్రత్యేకంగా. అందుకే ఇది గాలికి కరిగిపోతుంది, వెంటనే వెలిగించగానే కరిగిపోతుంది. అలా మన జీవితం మొత్తం భగవత్ సేవలో, భగవత్ స్వరూపమైనటువంటి భారత మాతృ సేవలో కరిగిపోవాలని చెప్పడానికి ఈ కర్పూర హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం గ్రహించాల్సింది భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఏ చిన్న విషయాన్ని చూసినా 10 మంది కోసం బతుకు, 10 మంది కోసం బతుకు, 10 మంది కోసం బతుకు, నీ కోసం 10 మంది బతకాలని అనుకోవద్దు, 10 మంది కోసం నువ్వు బతుకు అని చెప్పడమే మన మొత్తం విద్యా వ్యవస్థ లక్ష్యం. అందుకే మనకి ఈ గణితంలో చూడండి, చిన్నపిల్లలకి నేర్పుతారు, భిన్నాలు అంటారు. 1/4 క్రమ భిన్నం అంటారు, 4/1 అపక్రమ భిన్నం అంటారు. మా చిన్నతనంలో మాకు తెలుగు మాధ్యమంలో ఈ మాటలు చెప్పేవారు. ఇవాళ తెలుగు భాషే తెలుగు రాష్ట్రాల్లో మిగిలే పరిస్థితి కనపట్లేదు. నమశివాయ. తెలుగులోనే చెబితే ఎంత ప్రయోజనమో ఒక్క మాటలో చెబుతా. నాకు మద్దతుగా తెలుగు భాషగా యువతరం అంతా ప్రేమించి నినాదాలు చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. హారతిస్తే కానీ గుళ్ళో పూజ పరిపూర్ణం కాదు, ఏలేస్తే కానీ సభ పరిపూర్ణం కాదు. లెక్క ఒక్క మాట తెలుగు మాధ్యమంలోనే మనం చదువుకుంటే దేశభక్తి ఎలా ఉంటుంది అంటే గణితం లెక్క మనకి భిన్నాలు నేర్పుతారు. 1/4 క్రమ భిన్నంట, 4/1 అపక్రమ భిన్నంట. మాకు చిన్నప్పుడు అర్థం కాల, ఇది క్రమం ఎలా అయింది, అది అపక్రమం ఎలా అయింది. 1/4 అంటే ఒకరి సంపదను నలుగురికి పంచిపెట్టడం, అది క్రమం. నలుగురి సంపద ఒకడే మింగేయడం అపక్రమం, వేరే చెప్పక్కల. ఇవాళ మొత్తం జరుగుతున్న వ్యవహారం అదే. నలుగురి సంపద ఒకడు మింగేస్తాడు, 4 లక్షల మంది సంపద ఒకడు మింగేస్తాడు, 4 కోట్ల మంది సంపద ఒకడు మింగేస్తాడు, 140 కోట్ల మంది సంపద ఒకడు మింగేస్తాడు. అవసరమే లేదు, సిగ్గు లేదు, శరము లేదు, ఏమీ లేదు. శుభ్రంగా సంపాదించుకుంటారు హాయిగా. ఆ డబ్బుతోనే అధికారాలు, పదవులు సంపాదిస్తారు. ఆ పదవుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తారు. నా తర్వాత మళ్ళీ నా కొడుకే లేదా నా కూతురే, అది కూడా కూతురుంటే కొడుకు, కొడుకు లేకపోతేనే కూతురు, లేతే పనికిరాదు. మళ్ళీ అందులోనూ పక్షపాతాలే. ఈ వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలికి పూర్తి భారతమాత మాత్రమే, భారతమాతకు మాత్రమే అందరం వారసులం అని చెప్పడానికే ఈ కర్పూర హారతి కార్యక్రమం. మనం కరిగిపోవాలి. నా తర్వాత మళ్ళీ నా కొడుకు, నా మనవడు, నా మేనల్లుడు రావడం కాదు. ఇక్కడ నా తర్వాత ఎవడు దేశభక్తుడో వాడు రావాలి ఖచ్చితంగా, ఏ రంగంలోకైనా సరే అని తెలియజేయడమే కర్పూర హారతి లక్ష్యం. అందుకే మనకి 1/4 క్రమ భిన్నం అంటే ఒకరి సంపద నలుగురు పంచుకోవాలి, కానీ నలుగురి సంపద ఒకడు మింగేయకూడదని చెప్పడం కోసమే ప్రత్యేకంగా చెప్పారు. ఆ దృష్టితోనే ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు, మనం గుర్తుంచుకోవాలి.